ప్రధానమంత్రి గారికి మొట్టమొదటిసారిగా మనకి ఇచ్చినటువంటి హెల్ప్ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేశాను. 2300 కోట్లు మనకు డెఫిసిట్ ఫైనాన్స్ ఏదైతే ఉందో దానికి ఇచ్చారు. అదే మరిగా 350 కోట్లు బ్యాక్వర్డ్ ఏరియాస్ డెవలప్మెంట్ కోసం 7 జిల్లాలకు 50 కోట్ల చొప్పున 350 కోట్లు ఇచ్చారు. రాజధాని నిర్మాణానికి ఒక 1500 కోట్లు ఇచ్చారు. ఫిస్కల్ ఇన్సెంటివ్స్ కింద క్యాపిటల్ అలవెన్స్ వచ్చి 15%, అదే మరిగా యాక్సిలేటెడ్ డిప్రిసియేషన్ అలవెన్స్ 15% ఇచ్చారు. అంతేకాకుండా ఒక 250 కోట్లు పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చారు. ఇది కాకుండా ఐఐటి, ఐఐఎం, IIIT, NIT, ఐసర్, NIDM, కస్టమ్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ 24 ఇవన్నీ యాక్ట్లో ఉండేదే చెప్తాను. యాక్ట్లో ఉండేటి కూడా చెప్పాలి కదా చేసినప్పుడు. కాబట్టి ముందు మనం ప్రిపరేషన్ ఆఫ్ గ్రౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఇచ్చినటివన్నీ కూడా ఒకసారి అక్నాలెడ్జ్ చేసి గవర్నమెంట్ ద్వారా ఈ సంవత్సరంలో వచ్చిన విషయాలు కూడా ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేశాం. అదే మరిగా అక్కడి నుంచి నేను చాలా స్పష్టంగా విభజన జరిగిన విధానం, విభజన వల్ల ప్రజల యొక్క సెంటిమెంట్స్ ఏ విధంగా దెబ్బతిన్నాయి, అదే మరిగా ప్రజలు ఏ విధంగా ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నారు, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఈ సంఘటనకు పూర్వోత్తరాలు కూడా ప్రధానమంత్రి గారికి తెలియాలి. అందుకే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన విధానాలన్నీ కూడా 1 by 1 ఆ రోజు ఇక్కడ వార్ రూమ్ పెట్టడం, డిఫెన్స్ ఫ్లైట్లో బిల్లు తీసుకురావడం, అక్కడి నుంచి ఇక్కడ మళ్ళా అసంపూర్ణంగా ఆ యాక్ట్లో పెట్టడం, ఇక్కడ పార్లమెంట్ డోర్స్ అన్నీ మూసేసి టీవీలు కూడా కట్ చేయడం, ఇవన్నిటి వల్ల ప్రజల యొక్క మనోభావాలు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ విషయాలే వారి దృష్టి తీసుకొచ్చాను. ఆ తర్వాత ఆ రోజు యాక్ట్లో ఇవి కూడా చదివి కూడా వినిపించాను ప్రధానమంత్రి గారికి. ఎందుకంటే ఆనాటి ప్రధానమంత్రి ఒక స్టేట్మెంట్ చేశాడు పార్లమెంట్లో. ఏది అరుణ్ జైట్లీ గారు, వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ గట్టిగా పట్టుకున్న తర్వాత, మిస్టర్ చైర్మన్ సార్, I have listened very carefully to the views expressed by the leader of opposition and all the other members who have spoken, especially those from Andhra Pradesh. I would like to make a few further announcements in this regard. First, for purpose of central assistance, special category status will be extended to the successor state of Andhra Pradesh, comprising 13 districts, including the 4 districts of Rayalaseema and 3 districts of North Coastal Andhra, for a period of 5 years. This will put the state's finances on a firmer footing అని ఒక 6 అనౌన్స్మెంట్. దాని తర్వాత ఏదైతే ఫిస్కల్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్, తర్వాత వచ్చి బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్, తర్వాత పోలవరం, ఆ తర్వాత మీరు చూస్తే స్టేట్కి కావాల్సినటువంటి ఈ డేట్ లోపల, నోటిఫైడ్ డేట్ లోపలనే మొత్తం అన్ని విషయాలు పరిష్కారం చేస్తాం. 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చే లోపల ఏది డెఫిసిట్ ఫైనాన్స్ ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ విషయాలన్నీ కూడా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఆ రోజు 14-15 మనకు రావాల్సిన రెవెన్యూ డెఫిసిట్ అది పెట్టింది 15,000. ఎంత రమేష్? 15,000 కాదు వాళ్ళు పెట్టింది 15,358 కోట్లు పెట్టారు. అయితే ఇప్పటికిచ్చింది 2,300 కోట్లు ఇచ్చారు. అకౌంట్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది 2010 ప్రిలిమినరీ రిపోర్ట్, ఇది 14,409 కోట్లు. ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్ వస్తే ఇట్ మే గో ఫర్దర్, అనదర్ 2,000 crores పెరిగే అవకాశం ఉంది. ఏజీ ఇచ్చింది. ఆ రోజు గవర్నమెంట్ సెపరేట్, రాష్ట్రం సెపరేట్ కాకమునుపు ఆనాటి ప్రెసిడెంట్ రూల్లో ఉన్నప్పుడు గవర్నర్స్ వాళ్ళంతా ప్రొజెక్ట్ చేసి ఎస్టిమేట్ చేసింది. ఆ ఎస్టిమేటెడ్ ఫిగర్ ప్రకారమే ఆ రోజు పార్లమెంట్లో కానీ బిల్లో కానీ చెప్పిన విషయం. 12,109 కోట్లు రావాలి.
12,900 కోట్లు రావాలి దాంట్లో. అదే మరి ఇంకొక పక్కన 46(3) ఇవి కూడా మీరు చూస్తే స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఫర్ రాయలసీమ అండ్ నార్త్ కోస్టల్ ఆంధ్ర డిస్ట్రిక్ట్స్కి చాలా స్పష్టంగా ఆ రోజు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ హౌస్లో అయితే స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఆన్ ది లైన్స్ ఆఫ్ కేబీకే, కోరాపుట్, బోలన్గిర్, కలహంది స్పెషల్ ప్యాకేజ్ అండ్ ది బుండేల్ఖండ్ స్పెషల్ ప్యాకేజ్ దట్ ఈస్ యూపీ అండ్ మధ్యప్రదేశ్. ఈ 2 బుందేల్ఖండ్ ఇవి ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. దానికి క్యాలిక్యులేట్ చేస్తే 1.2%, 1.2 crore పాపులేషన్ ఉండే బుందేల్ఖండ్ సుమారు 7,266 కోట్లు ఇచ్చారు. సిమిలర్ ఉంది మంది 2,2.38 కోట్ల జనాభా ఉంది. అది 1.2 మంది 2.38 కోట్ల జనాభా, క్రోర్స్ జనాభా. అంటే దీనికంటే ఆల్మోస్ట్ ఆల్ 1.5-2 times ఎక్కువ ఉంది, 2 times పైన ఎక్కువ ఉంది. మనకు కూడా ఇప్పుడు నేను చెప్పింది అక్కడ వాళ్ళ పాపులేషన్ బుందేల్ఖండ్ పాపులేషన్ చూస్తే 1.2 crores, వాళ్ళకి ఇచ్చింది 7,266 కోట్లు. మన పాపులేషన్ చూస్తే 2.38 కోట్లు, మోర్ దెన్ డబల్. ఆ లెక్క ప్రకారం వేసుకుంటే మనకు ఆ రేషియోలో బ్యాక్వర్డ్ ఏరియా కూడా మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటుంది. కొంచెం అటు ఇటు ఉన్న మోర్ ఆర్ లెస్ సేమ్. దట్ ఈస్ వాట్ వీఆర్ రిక్వెస్టింగ్. బ్యాక్వర్డ్ ఏరియా అని చెప్పారు. ఆ 7 జిల్లా పాపులేషనే. మూడోది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ న్యూ క్యాపిటల్. అందులో కూడా వాళ్ళు చెప్పింది రాజ్భవన్, హైకోర్ట్, గవర్నమెంట్ సెక్రటరియట్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ సచ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పారు. ఇప్పుడు 500 కోట్లు ఇచ్చారు. కానీ ఆ రోజు మాటలు చెప్పింది మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున చెప్పారు. హైదరాబాద్తో సమానంగా ఇంకొక రాజధాని కడతాం. హైదరాబాద్కి నేను చెప్పింది 5 లక్షల కోట్లు అవుతుందంటే 5 లక్షల కోట్ల కంటే ఇంకా ఎక్కువ ఇస్తాం, 20 ఏళ్ళు పడుతుందంటే ఇంకా బాగా డెవలప్ చేస్తాం అని మాటలు చెప్పారు. ఫైనల్గా వాళ్ళు పెట్టింది మాత్రం ఇది బిల్లులో పెట్టారు. ఆ విషయం చెప్తేనే దీన్ని ఒక మంచి రాజధాని కట్టాలంటే మీ సహాయం అవసరం. దయచేసి సహకరించమని చెప్పి ప్రధానమంత్రిని కోరాను. అదే మరి ప్రధానమంత్రి గారిని స్పెషల్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కూడా ఇమ్మన్నాను. హిమాచల్ ప్రదేశ్కి ఎట్లయితే ఇచ్చారో సిఆర్డీ ఏరియాకు నూతనమైన రాజధానికి ఇస్తే డెవలప్ అవుతుందని చెప్పి కూడా వారికి కూడా నేను చెప్పాను. అదే మరి ఇంకొక పక్కన చూస్తే ఫిస్కల్ మెజర్స్ అండ్ ఇన్సెంటివ్స్ ఫర్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్పెషల్ స్టేటస్ ఈజ్ డిఫరెంట్, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఆర్ డిఫరెంట్. ఈ 2 కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. అందుకని నేను పదే అడిగేది ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలి. ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ లేవు. పిల్లలందరూ కూడా చాలామంది ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్నారు, ఇండస్ట్రీస్ రాదని బాధపడుతున్నారు. సెకండ్ యాంగిల్ కూడా మీరు చూస్తే కాలేజీలు కూడా లేవు ఇక్కడ. సరే, కాలేజీలు ఒక విధంగా వస్తున్నాయి. దీనికి ఆ రోజు పెట్టింది మీరు చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ షల్ టేక్ అప్రోప్రియేట్ ఫిస్కల్ మెజర్స్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ టు ప్రమోట్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఎకనామిక్ గ్రోత్. Central government shall, while considering the special development package of the successor state of Andhra Pradesh, provide adequate incentives, in particular for Rayalaseema and North Coastal region of that state. 2 ఇచ్చారు. జనరల్గా చెప్పడం ఒకటి, 46(3) కింద రాయలసీమ 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి స్పెషల్ ఇన్సెంటివ్స్ హామీ ఇచ్చారు. దానిపై నేను ఇప్పుడు అడిగింది ఏంటంటే మీరు ఎట్టే పరిస్థితిలో కూడా డెవలప్మెంట్కి సహకరించాలి. ఇప్పటికి వీళ్ళు ఇచ్చింది మీరు నేను చెప్పాను ఇంతమంది ఇప్పటికి ఇచ్చింది 15% క్యాపిటల్ అలవెన్స్, 15% యాక్సిలేటెడ్ డిప్రిసియేషన్ అలవెన్స్, ఈ 2 ఇచ్చారు. దానిపైన మీరు రాష్ట్రం అంతా ఇవ్వండి. ఆ 7 జిల్లాలకు 46(3)లో ఇచ్చారు. అవి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా మీరు హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ ఆ రాష్ట్రాలకు ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో అదే ప్యాకేజ్ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను వారికి చెప్పాను. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేటస్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్పెషల్ కేటగిరీ స్టేటస్లో ఏముంది అనుకున్నప్పుడు ఒకటి ఈఏపీ ప్రాజెక్ట్స్ 90% 90% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్, 10% రాష్ట్ర ప్రభుత్వం. 2 సెంట్రల్ అసిస్టెన్స్ టు ది స్టేట్ ప్లాన్ అసిస్టెన్స్, ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అన్నీ 90-10 ఈ 2 వస్తాయి.
దీనికి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్కి సంబంధం లేదు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వేరే, ఇది వేరే. అందుకని నేను చాలా స్పష్టంగా దీనిపైన ఇది చేశాను. 90-10 వస్తుంది, ఇక్కడ 90-10 వస్తుంది. ఆంధ్రప్రదేశ్ బాగా వెనుకబడింది, మాకు ఇవ్వాలి. ఆ రోజు ప్రధానమంత్రికి ఇది కూడా చదివించింది. ఎందుకంటే అరుణ్ జైట్లీ గట్టిగా పట్టుబట్టిన తర్వాత వారు 5 ఏళ్ళు అంటే కాదు 10 ఏళ్ళు ఏమని చెప్పి డిమాండ్ చేయడం, దానిపైన ఈ స్టేట్మెంట్ ఇవ్వడం మెన్షన్ చేశారు. కాబట్టి క్యాబినెట్కి వెళ్ళిన తర్వాత ప్లానింగ్ కమిషన్ రిజెక్ట్ చేశారు. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ లేదు, కాబట్టి మీరు తప్పకుండా ఇవ్వాలి అనే విషయం వారిని రిక్వెస్ట్ చేశాను. వారిని రిక్వెస్ట్ చేసిన తర్వాత దీన్ని ఎగ్జామిన్ చేస్తామని, ఏ విధంగా చేయాలని ఆలోచిస్తామని. ఎందుకంటే 14th ఫైనాన్స్ కమిషన్లో చెప్పిన తర్వాత హౌ టు ఓవర్కమ్ దాట్, హౌ టు హెల్ప్ అనేది మాట్లాడతామని చెప్పి వారు హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి గురించి 4 మాటలు చెప్పాలి అంటే ఎక్కువ సమయం తీసుకోకుండా చెప్పవలసి వస్తే, డ్వాక్రా అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు, సంఘాల డబ్బులన్నీ కూడా మాఫీ చేస్తాము అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పి మోసం చేశాడు. రైతన్నలను మీ బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ఆ రోజు చెప్పావు. రైతుల రుణాలన్నీ కూడా బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పావు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేశావు.